హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే అనమాట. మాకు ఈవినింగ్ వర్షం పడింది. నిన్న ఈవినింగ్ వర్షం పడినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపించింది వాతావరణం మొత్తం. అందుకని చెప్పేసి మీతో కూడా చూపిద్దాము అని ఇట్లా తీశాను. నిజంగా ఓపెన్ ప్లేస్ ముందు ఉన్నప్పుడు ఇలా చెట్లు అట్లా ఉన్నప్పుడు మనకి చాలా గ్రీనరీగా అనిపిస్తుంది. మనసుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది కదా. నాకు కూడా అలానే అనిపించింది అనమాట. అయితే మాకు ముందు కొంచెం వర్షం పడేసరికి కొంచెం జల్లొచ్చింది. ముందు ఇంటి వరకు అయితే రాలేదు. మాది ఇది అపార్ట్మెంట్ అయినా కూడా అపార్ట్మెంట్ లాగా ఉండదన్నమాట. ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగే. ఎదురుగా వర్షం పడినప్పుడు కొంచెం లోపలికి పెద్ద వర్షం పడితే చూడాలి, మరి డోర్లు అవన్నీ తడుస్తాయేమో, మరి మాకు తెలీదు. ఇంక మేము అయితే తర్వాత పైకి వచ్చాము. ఇంటికి వచ్చిన ఇప్పటికీ ఒక 2 వీక్స్ అవుతుంది. మేము 2-3 వీక్స్ అవుతుంది ఇంటికి వచ్చి. అప్పటి నుంచి మేము ఒక్కసారి కూడా పైకి రాలేదు. ఒకసారి పైకి వెళ్దాము, ఈవినింగ్ ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్లుగా పైకి వచ్చామన్నమాట. మా బాబు చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బొమ్మలు మాత్రం తీసుకొని వెళ్ళి కనీసం 1-2 అయినా సరే, బయటికి మేము షాపింగ్కి అట్లా వెళ్తున్నా కూడా 1-2 అయితే బొమ్మల్ని తీసుకొని వస్తాడు. వాటిని ఎలా చూస్తాడంటే, పిల్లలు ఏజ్ ఈ టయాల్లో ఇలా ఉంటుంది అనుకుంటున్నాను, కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తాను. మనమైతే పిల్లల్ని ఎలా చూసుకుంటామో సేమ్ మా బాబు కూడా వాటిని అలానే చూసుకుంటాడు అనమాట. నా బేబీ అని చెప్పేసి అనడము, దాన్ని ముద్దు చేయడము, స్కూల్కి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేసి వస్తాను అని బండి మీద ఎక్కించుకొని వదిలిపెట్టేసి రావడము, ఇలా ఉంటుంది అనమాట వాడి బిహేవియరు. సేమ్ తన బేబీ అన్నట్లుగా బొమ్మల్ని చూసుకుంటాడు. ఈ ఏజ్లో పిల్లలకి ఏంటంటే వాటికి కూడా ప్రాణం ఉన్నాయి అని అనుకుంటాడు అనమాట. కొంచెం ఏజ్ వచ్చినాక వాటికి ప్రాణం ఉండదు అని అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు అవి కూడా నా బేబీసే, నా ఫ్రెండ్సే, నా బొమ్మలు అని చెప్పేసి వాటితో ఆడుకుంటారు. మా బాబు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. మాకు పైన అయితే ఇలా ఉంటుంది. చుట్టూ చూపిద్దాము అని చెప్పేసి నీకు తీసాము. మా వాడైతే ఫుల్గా ఆడుతూ ఉన్నాడు పైన. అపార్ట్మెంట్స్ అంటే కొంచెం ఎక్కువ ప్లేసే వస్తుంది కదా, మాకు కూడా ఇంత ప్లేసే వచ్చింది. ఇది మొత్తం ఒక 5 సెంట్లలో కట్టిందనమాట. ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఇల్లులు ఉంటాయి. తక్కువ ప్లేస్ కాబట్టి, అంటే ఒక్కొక్కరికి 2.5 సెంట్ దాకా ప్లేస్ వచ్చింది. కింద ప్లేస్ అయితే తక్కువే వస్తుంది. అపార్ట్మెంట్స్కి అందరికీ సమానంగా పంచుతారు కాబట్టి కింద ప్లేస్ వచ్చి మాకు సెంట్ కన్నా కొంచెం తక్కువ, 30 సెంట్ దాకా ప్లేస్ వచ్చిందనమాట. పైన మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు మన ప్లేసు వాళ్ళు కడతారు కదా, మా 2.5 సెంట్ దాకా ప్లేస్ వస్తుంది, ఇల్లు వస్తుంది అనమాట కట్టుబడి. అది ఇంకా ఈ కింద అంతా మొత్తము మా ఫ్లోర్లో మొత్తం ఈ అపార్ట్మెంట్లో మొత్తం కలిపి ఒక 10-15 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఇంకా కొన్ని హౌసెస్ ఉన్నాయి ఖాళీగా. మేమైతే వచ్చేసామన్నమాట. మా బాబు పైన ఫుల్గా ఆడుతూ ఉన్నాడు. అపార్ట్మెంట్లో వాళ్ళతో అయితే ఎక్కువ పరిచయాలు ఉండవు, ఎందుకంటే కొత్తగా కాబట్టి చిన్నగా ఏమన్నా పరిచయాలు అవుతాయేమో, కనిపిస్తే మాత్రం మాట్లాడతారు, అంత క్లోజ్ అట్లా ఏముండదు. ఇంక మన పనిలో మనం ఉంటాం కాబట్టి మనం ఎక్కువ పట్టించుకోమన్నమాట. మా వాడైతే ఆడుకుంటూ ఉన్నాడు పైన హ్యాపీగా. నేనేమో పైన చుట్టుపక్కల నర్సరావుపేట మొత్తం కనిపిస్తుంది అని చెప్పేసి నేను చూస్తున్నాను. చూడండి, అసలు నిజంగా చాలా అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఎక్కడ పెట్టినా కూడా అపార్ట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. హైట్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఆ అపార్ట్మెంట్స్ అనుకుంటాము. మేమున్న ఏరియాకైతే ఈ రోడ్డు ఉంటుంది కదా, ఈ రోడ్డు దగ్గర నైట్ పూట కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు వచ్చేసి అలా కూర్చొని తాగడము అట్లా అవుతూ ఉందన్నమాట. సండే అయితే ఇంకా నైట్ చాలామంది వస్తారంట, వాళ్ళు కొంచెం గొడవలు పడ్డం అట్లా. అందుకని మేము అసలు బయటికే రాము నైటు. ఒకసారి ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు కొంచెం గొడవలు అట్లా వాళ్ళు పడుతూ ఉంటారు కదా, ఇంక మనకి ఎందుకు డిస్టర్బెన్స్ అని ఇంక లోపలే ఉండిపోతాం అన్నమాట. ఇల్లులు అవన్నీ పడితే ఇంకా వాళ్ళు ఉండరు, కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు అలా ఉండడము అలా ఉంటుంది. వాళ్ళకి అదొక హ్యాపీ అనుకుంటా. కొంచెం డ్రింక్ చేసే వాళ్ళకి
కొంచెం ఓపెన్ ప్లేసుల్లో హ్యాపీగా చీకట్లో మాకైతే ఇటు సైడు కొంచెం పాములు కూడా తిరుగుతున్నాయి. వాళ్ళనేం చేయవా అని భయమేస్తుంది. నైట్ పూట వాళ్ళు అసలు గుండ్రంగా కూర్చొని తాగడం అట్లా చేస్తారు కదా, పాములు వాళ్ళనేం చేయమా అనిపిస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. మాకు వచ్చినప్పటి నుంచి మాకు ఒక 2-3 కనిపించినాయి పాములు అనమాట. ఇంకా మంట్రగబ్బలు అవైతే కామను, ఒక్కొక్కటి 2 కనిపిస్తున్నాయి. ఓపెన్ ప్లేస్ అన్నాక వస్తూ ఉంటాయి. కొంచెం డెవలప్ అవుతుంది. ఒక 5 years 10 yearsలో ఇదంతా డెవలప్ అయిద్దని అనుకుంటున్నాము. డెవలప్ అవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాము అనమాట. అంటే కొంచెం సందడిగా అట్లా ఉంటుంది కదా, అందుకని. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి. అంటే నా మనసుకు అనిపించింది చెప్తాను. అంటే నాకు రిలేటెడ్ అని అయితే నేను చెప్పను, ఎందుకో నాకు అనిపించింది. అందుకనే మీకు కూడా యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. మనం ఎవరితోనన్నా ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా లేకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత డెసిషన్ తీసుకోవాలి. వన్స్ ఒకసారి కనుక డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళలో లోపాలు కనిపించినా లేకపోతే వాళ్ళతో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనమైతే అడ్జస్ట్ అవ్వాల్సిందే. వీలైతే వాళ్ళని మార్చుకోవడము, లేకపోతే ఇంక వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాల్సిందే అనమాట. నాకైతే ఇది అనిపించింది, మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నాను, అంతే.